నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ బయాలజీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 11 పార్ట్ 3 వీడియో. మనం హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఇది లాస్ట్ వీడియో. ఓకే, దాని కంటిన్యూషన్ పార్ట్ 2 వీడియోకి. సో సైడింగ్ అనేది ఫెర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్. ఫెర్టిలైజేషన్ and implantation. చూడండి, ఫెర్టిలైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మేల్స్ నుంచి వస్తున్న స్పెర్మ్, అలాగే మనకి ఫిమేల్లో ఈ ఓవరీస్ నుంచి రిలీజ్ అయిన ఎగ్, ఈ రెండు మీట్ అయితే దాన్ని మనం ఫెర్టిలైజేషన్ అంటాం. ఈ రెండు మీట్ అవ్వడాన్ని ఫెర్టిలైజేషన్ అంటాం. ఈ ఫెర్టిలైజేషన్ అయినప్పుడే మనకి ఈ ఎగ్లో ఉన్న 23 క్రోమోజోమ్స్, అలాగే స్పెర్మ్ నుంచి వస్తున్న 23 క్రోమోజోమ్స్ పేరప్ అయి 23 పేర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దాన్ని మనం ఫెర్టిలైజేషన్ అంటాం. సో ఈ ఫెర్టిలైజేషన్ ఏంటంటే, ఒకసారి దాని బేసిక్ కొన్ని పాయింట్స్ రాసుకుందాం. మనకి ఇంటర్ కోర్స్ చదువుతున్నప్పుడు మేల్స్ నుంచి వస్తున్న సెమెన్ అనేది వెజనాలకు రిలీజ్ అవుతుంది. దాన్ని ఇన్సెమినేషన్ అంటాం. సో ఫస్ట్ పాయింట్ అనేది డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ సెమెన్. సెమెన్ అంటే స్పెర్మ్ ప్లస్ ఆ ఫ్లూయిడ్స్ కలిపి మనం సెమెన్ అంటాం. సెమెన్ రిలీజ్డ్ బై penis into vagina is called insemination అంటాం. ఇన్సెమినేషన్. సో జనరల్గా మనకి ఈ ఇన్సెమినేషన్ జరుగుతున్నప్పుడు సుమారుగా 10-15 కోట్ల స్పెర్మ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సుమారుగా రౌండ్ ఫిగర్ 10 క్రోర్స్ రిలీజ్ అయ్యాయి అనుకోండి. ఈ 10 క్రోర్స్ స్పెర్మ్స్ రిలీజ్ అయినవి ఫైనల్గా ఈ ఎగ్కి సరౌండింగ్లోకి రీచ్ అయ్యే టైంకి సుమారుగా ఒక 100 అలా అంతవరకు రాగలవు. సో ఫైనల్గా ఒకటి అనేది ఫెర్టిలైజ్ చేయగలదు. సో అందుకే మనకి స్పెర్మ్ కౌంట్ కరెక్ట్ లేకపోయినా కానీ మనకి ఫెర్టిలైజేషన్ అనేది పాసిబుల్ కాదు. సో క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ ఉండాలి, స్పెర్మ్ కౌంట్ కూడా ఉండాలి. సపోజ్ స్పెర్మ్ అనేది క్వాలిటీగా లేదనుకోండి, దానికి సరిపడా ఎనర్జీ లేదనుకోండి, అది మూవ్ అవ్వలేదు. ఆ మూవ్మెంట్ లేకపోయినా కానీ, ముందుకు మూవ్ అవ్వలేకపోయినా కానీ ఫెర్టిలైజేషన్ అనేది పాసిబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ సో ఇది ఈ ఇంటర్ కోర్స్ చదువుతున్నప్పుడు స్పెర్మ్ అనేది రిలీజ్ అవుద్ది. సిమిలర్గా అదే టైంలో సుమారుగా మెన్స్ట్రేషన్ సైకిల్లో 14th డే అలా అరౌండ్ మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్ అనేది ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది. సో దీన్ని మనం ఓవులేషన్ అంటాం. ఈ పాయింట్స్ మనం ఆల్రెడీ పార్ట్ 2 వీడియోలో కవర్ చేసాం. ఇక ఒకసారి ఆ పాయింట్ రాసుకుందాం. రిలీజ్ ఆఫ్ ఎగ్ ఫ్రమ్ ఓవరీ దీన్ని మనం ఓవులేషన్ అంటాం. ఓవులేషన్ మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసాం ఈ ఓవులేషన్ ఎలా జరుగుతుందని. మనకు లూటనైజింగ్ హార్మోన్ ఒకసారి ఎక్కువగా రిలీజ్ అవుతున్నప్పుడు మనకి ఫాలికల్స్ అనేవి రప్చర్ అయ్యి వాటి నుంచి బయటకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది సుమారుగా 14 రోజులు జరుగుతుంది. సో ఇలా ఎగ్ అనేది రిలీజ్ అయ్యి అదే టైంలో స్పెర్మ్ అనేది లోపల అవైలబిలిటీ ఉన్నప్పుడు మనకి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఈ ఫెర్టిలైజేషన్ జనరల్గా ఎక్కడ జరుగుతుందంటే ఫాలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. ఒకసారి అది ఈ పాత్ రాద్దాం. sperm travel through జనరల్గా ఈ స్పెర్మ్ అనేది అక్కడ ఈ వెజనాలో మనకి రిలీజ్ అవుతుంది. ఈ సర్వెక్స్కి ముందు వెజనాకి యూటరస్కి మధ్యలో సన్నటి దారి ఉంటుంది. ఆ దారిని మనం సర్వెక్స్ అంటాం. సో జనరల్గా మనకి వెజనల్ రిలీజ్ అయిన స్పెర్మ్ అనేది స్పెర్మ్ ట్రావెల్ త్రూ ఈ వెజినా నుంచి
సర్వెక్స్ ఉంటుంది. సర్వెక్స్, ఈ సర్వెక్స్ నుంచి యూటరస్లోకి ఎంటర్ అవుతుంది. అదే గర్భాశయం యూటరస్. అక్కడి నుంచి ట్రావెల్ అవుతూ కొన్ని సగం స్పెర్మ్స్ అనేవి రైట్ సైడ్ ఈ ఫాలోపియన్ ట్యూబ్లోకి, కొన్ని సగం అనేది లెఫ్ట్ సైడ్ అలాగా ట్రావెల్ అవుతాయి. సో యూటరస్ నుంచి ఫాలోపియన్ ట్యూబ్, ఫాలోపియన్ ట్యూబ్. సో ఇలా ఈ ఫాలోపియన్ ట్యూబ్లో ఈ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఫాలోపియన్ ట్యూబ్లో ఫైనల్గా ఇక్కడ స్పెర్మ్ ప్లస్ ఓవమ్ అంటే ఎగ్ అనేది ఇక్కడ మీట్ అవుతాయి ఫైనల్గా. సో ఫైనల్ లొకేషన్ అనేది ఫాలోపియన్ ట్యూబ్. సో ఇలా ఫాలోపియన్ ట్యూబ్లో ఈ స్పెర్మ్ ఎగ్ మీట్ అవ్వడాన్ని మనం ఫెర్టిలైజేషన్ అంటాం. సో ఒకసారి ఆ డెఫినేషన్ రాసుకుందాం. మీటింగ్ ఆఫ్ ఎగ్ అండ్ స్పెర్మ్, మీటింగ్ ఆఫ్ ఎగ్ అండ్ స్పెర్మ్ called fertilization. సో ఇక్కడ మనం 3 పాయింట్స్ చెప్పాం. ఇన్సెమినేషన్, ఓవ్యులేషన్, ఫెర్టిలైజేషన్. ఇన్సెమినేషన్ అనేది ఈ సర్వెక్స్కి ముందు ఎంట్రన్స్లో జరుగుద్ది, రిలీజ్ అవుద్ది ఈ స్పెర్మ్ అనేది, దాన్ని ఇన్సెమినేషన్ అంటాం. ఓవ్యులేషన్ అనేది ఓవరీ నుంచి రిలీజ్ అవ్వడం. ఫెర్టిలైజేషన్ అంటే స్పెర్మ్ ఎగ్ అనేది మీట్ అవ్వడం. ఇది ఫాలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. ఓకే. సో వన్స్ ఈ ఫెర్టిలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ స్పెర్మ్లో ఉన్న 23 క్రోమోజోమ్స్, ఎగ్లో ఉన్న 23 క్రోమోజోమ్స్ పేరప్ అయ్యి ఫైనల్గా ఒక సెల్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం జైగోట్ అంటాం. సో ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ సో ఇప్పుడు ఈ ఫెర్టిలైజేషన్ తర్వాత జరుగుతుంది ఏంటంటే స్పెర్మ్, వీటిని స్పెర్మ్ ఎగ్ అనేవి హ్యాప్లాయిడ్స్ అంటే 23 క్రోమోజోమ్సే ఉంటాయి, పేర్స్ ఉండవు. 23 క్రోమోజోమ్సే ఉంటాయి. సో ఈ స్పెర్మ్ అనేది ఎగ్ని మీట్ అవుతుంది. ఎగ్లో కూడా 23 ఉంటాయి క్రోమోజోమ్స్. సో ఈ రెండు మీట్ అయ్యి ఫైనల్గా జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ అనేది 46 క్రోమోజోమ్స్. సో ఇలా జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సో జనరల్గా మనకి బేబీ అనేది ఆ జెండర్ ఎలా డిసైడ్ అవుతుందంటే, మనకి సపోజ్ ఈ ఫీమేల్ ఈ ఎగ్లో ఉన్న 23 క్రోమోజోమ్స్లో లాస్ట్ క్రోమోజోమ్ అనేది ఎక్సే ఉంటుంది, ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది ఆల్వేజ్ ఫీమేల్స్లో. అదే మేల్స్లో అనుకోండి, అవుట్ ఆఫ్ ఈ 23లో ఈ లాస్ట్ 23 క్రోమోజోమ్ అనేది ఈదర్ ఎక్స్ అయినా ఉండొచ్చు ఆర్ వై క్రోమోజోమ్ అయినా ఉండొచ్చు. సో ఇవి పేరు అవుతున్నప్పుడు ఏమవుతాయంటే ఈదర్ ఎక్స్ ఫామ్ అవ్వచ్చు పేరు, లేదా ఈ వైఎక్స్ ఫామ్ అవ్వచ్చు, లేదా XY అంటాం, XY ఫామ్ అవ్వచ్చు. సో అంటే సపోజ్ ఈ XX ఈ జైగోట్లో ఉంటే అది ఫీమేల్ అవుతుంది ఆ బేబీ అనేది. అదే XY క్రోమోజోమ్స్ ఉంటే మేల్ అవుతుంది. సో అంటే మీనింగ్ ఏంటంటే జెండర్ అనేది డిసైడెడ్ బై స్పెర్మ్. సో ఒక బేబీ సెక్స్ ఆఫ్ బేబీ ఎలా డిసైడ్ అవుతుందంటే ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన క్రోమోజోమ్ వల్ల డిసైడ్ అవుతుంది, మదర్ కాదు. సో ఒకసారి ఆ పాయింట్ కూడా రాసుకుందాం. నోట్ సెక్స్ ఆఫ్ ఏ బేబీ డిసైడెడ్ బై ఫాదర్, నాట్ మదర్. సో ఎందుకంటే మదర్ క్రోమోజోమ్స్ ఆల్వేజ్ ఎక్సే ఉంటాయి, నాట్ మదర్. ఓకే. నెక్స్ట్ వన్స్ ఈ జైగోట్ ఫామ్ అవుతున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతాయంటే
ఇప్పుడు ఈ జైగోట్ మనకు ఫాలో అవుతూ ఈ ఫామ్ అయ్యే లొకేషన్ ఎక్కడంటే ఫాలోపియన్ ట్యూబ్. ఇప్పుడు ఆ ఫాలోపియన్ ట్యూబ్ నుంచి నెమ్మదిగా ఈ జైగోట్ అనేది ట్రావెల్ అవుతూ ఈ యూటరస్లోకి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సింగిల్ సెల్ అనేది ఫామ్ అయింది. దీనికి మనం జైగోట్ అని పేరు పెట్టాం, జైగోట్. సో ఈ జైగోట్ అనేది ఈ ఫాలోపియన్ ట్యూబ్లో ఫామ్ అయిన జైగోట్ అనేది నెమ్మదిగా ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది. సో సుమారుగా ఈ జైగోట్ ఫామ్ అయిన ఒక 30 hours అంటే ఒక డే తర్వాత అది 2 cells డివైడ్ అవుతుంది. ఇమీడియట్గా సెల్ డివిజన్ అనేది వెంటనే పాసిబుల్ అవ్వదు. అది నెమ్మదిగా 2 cells కింద డివైడ్ అవుతుంది. 2 cells కింద డివైడ్ అవుతుంది. ఇది 2 cell స్టేజ్. ఇది 2 cell స్టేజ్. సో ఇది జరగడానికి సుమారుగా మనకి చెప్పే టైం అంటే సుమారుగా 30 hours, ఒక 1 day దాటి పడుతుంది. సో 1 day తర్వాత జైగోట్ ఫామ్ అయిన తర్వాత 2 cells అది డివైడ్ అవుతుంది. అగైన్ ఈ 2 cells కాస్త 4 cells డివైడ్ అవుతాయి. 4 cells డివైడ్ అవుతాయి. ఈ 4 cells ఈ స్టేజ్ రావడానికి ఎంత టైం పడుతుందంటే సుమారుగా ఒక 40 hours అలా పడుతుంది. అంటే ఇంచుమించుగా ఒక 2 daysలో 4 cells అనేవి ఫామ్ అవుతాయి. ఫైనల్గా ఈ జైగోట్ అనేది 4 cells డివైడ్ అవుతుంది. ఇది 4 cell స్టేజ్. ఇలా అగైన్ ఈ 4 cells అనేది 8 cells అవుతాయి. 8 cells అనేది 16 cells. సో ఇలా కంటిన్యూస్ డివైడ్ అవుతూ ఉంటుంది. సో ఈ 16 cell స్టేజ్నే ఇప్పుడు 16 cell ఫామ్ అయిన ఈ స్టేజ్ని ఏమంటామంటే అన్ని సెల్స్ వేయట్లేదు, కొన్ని వేస్తానమాట. ఇది 16 cell స్టేజ్. 16 cells 16 cells రావడానికి సుమారుగా మనకి 3 days పడుతుంది. జైగోట్ ఫామ్ అయిన 3 daysకి అది ఫైనల్గా 16 cellsని ఫామ్ చేస్తుంది. ఈ స్టేజ్కి ఒక పేరు ఉంది. దీన్ని మనం మొరులా అంటాం. MORULA, మొరులా. ఈ నేమ్ ఇంపార్టెంట్, బిట్స్ అడుగుతుంటాడు. మొరులా స్టేజ్ అంటాం. ఈ మొరులా స్టేజ్ రావడానికి సుమారుగా 3 days పడుతుంది ఈ జైగోట్ అనేది. స్టిల్ ఇది ఫాలోపియన్ ట్యూబ్లో మూవ్ అవుతూనే ఉంది. ఇంకా మనకు అది గర్భంలోకి రాలేదు, యూట్రస్లోకి రాలేదు. అగైన్ ఈ 16 cell స్టేజ్ అనేది 32 నెక్స్ట్ స్టేజ్లో 32గా మారుతుంది. నెక్స్ట్ స్టేజ్లో 32గా మారుతుంది. ఆ కౌంట్ ప్రాపర్గా వేయట్లేదు, నేను సుమారుగా రఫ్గా వేస్తున్నాను డయాగ్రామ్. ఇది 32 cell స్టేజ్. దీన్నే బ్లాస్టోసిస్ట్ అంటాం మనం. బ్లాస్టోసిస్ట్. సో ఇక్కడి నుంచి అవి కంటిన్యూస్గా డివైడ్ అవుతూ ఉంటాయి ఇలాగా. సో వన్స్ ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత, బ్లాస్టోసిస్ట్ ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత అది ఇంప్లాంట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇంప్లాంటేషన్ ఎక్కడ జరుగుతుందంటే మనకి ఈ యూటరస్ ఈ వాల్స్, ఈ ఇన్నర్ వాల్ దగ్గర మనకి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచి మనకి ఈ ఎంబ్రియో అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇంకా అక్కడ ఫిక్స్ అయ్యి ఉంటుంది అది. సో జైగోట్ అనేది ఫామ్ అయిన తర్వాత సుమారుగా ఒక 1 day తర్వాత అవి 2 cellsగా డివైడ్ అవుతాయి. ఆ 2 cells అనేవి 4 cells అవుతాయి, 16 cells. దాన్ని మనం మొరులా అంటాం. దాని తర్వాత బ్లాస్టోసిస్ట్ ఫామ్ అవుతుంది. సో ఈ బ్లాస్టోసిస్ట్ అగైన్ మళ్ళీ మనకు డివైడ్ అయ్యి సుమారుగా ఒక 100+ cells ఫామ్ అయిన తర్వాత అది ఇంప్లాంట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. సో ఈ ఇంప్లాంటేషన్ ఎక్కడ జరుగుతుందంటే యూటరస్ ఇన్నర్ వాల్ మీద జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం చెప్పిన ఈ పాయింట్స్ కొన్ని రాసుకుందాం. సో ఇనీషియల్లీ జైగోట్ డివైడ్. చూడండి ఇక్కడ ఇంకో పాయింట్, మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఈ సెల్ డివైడ్ అవుతున్నప్పుడు కూడా ఈ మనకు జనరల్గా సెల్ డివిజన్ ఎలా అవుతుందంటే సెల్ అనేది అది కంప్లీట్ గ్రోత్ అయిన తర్వాత అప్పుడు డివైడ్ అవుద్ది. బట్ స్టార్టింగ్లో ఏంటంటే ఇనీషియల్గా దాని గ్రోత్ లేకుండానే డివిజన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో దీన్నే క్లీవేజ్ అంటాం మనం. ఏంటి, ఇనీషియల్గా గ్రోత్ లేకుండా డివైడ్ అయిపోవడాన్ని మనం క్లీవేజ్ అంటాం. సో ఇనీషియల్లీ జైగోట్ డివైడ్ వితౌట్ గ్రోత్.
గ్రోత్, వితౌట్ గ్రోత్ ఆఫ్ సెల్. దీన్ని మనం ఏమంటామంటే కాల్డ్ క్లీవేజ్ అంటాం. క్లీవేజ్ స్టేజ్ అంటాం. సో వన్స్ ఈ క్లీవేజ్ జరిగిన తర్వాత ఇదంతా కూడా క్లీవేజ్ స్టేజే. ఈ అప్ టు ఈ బ్లాస్టోసిస్ట్ ఇవన్నీ ఫామ్ అవ్వడం కూడా అన్నీ కూడా వితౌట్ సెల్ గ్రోత్ కంప్లీట్గా అది మెచ్యూర్ అవ్వకముందే మళ్ళీ డివైడింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ క్లీవేజ్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ మోరులా, అలానే బ్లాస్టోసిస్ట్. ఇంకా చాలా నేమ్స్ ఉంటే మనకి ఏవైతే అవసరమో ఆ పేర్లు మనం గుర్తుపెట్టుకున్నాం. చూడండి, మెరులా అంటే ఈ 16 సెల్లు ఉన్న ఆ స్టేజ్ని మనం మెరులా అంటాం. బ్లాస్టోసిస్ట్ అంటే ఈ 32 తర్వాత. సో ఈ బ్లాస్టోసిస్ట్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇది రెడీ టు ఇంప్లాంట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, అటాచింగ్ ఆఫ్ దిస్ బ్లాస్టోసిస్ట్. ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి, సుమారుగా 100+ సెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి 32 వరకు చెప్పాము, ఫర్దర్గా ఇంకా డివైడ్ అవుతుంది. సో 100+ సెల్స్ ఉంటాయి. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే అది యూటరస్కి ఇన్నర్ వాల్ మీద అది ఫిక్స్ అవుతుంది, ఇంప్లాంట్ అవుతుంది. అటాచింగ్ ఆఫ్ దిస్ బ్లాస్టోసిస్ట్ ఇంటూ యూటరస్ వాల్. యూటరస్ అంటే గర్భాశయం. యూటరస్ వాల్ కాల్డ్ ఇంప్లాంటేషన్. సో వన్స్ ఇంప్లాంట్ అయిన తర్వాత అది బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఇంప్లాంటేషన్ అయిందంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినట్టుగా. దిస్ ఇండికేట్స్ beginning of pregnancy. సో ఇది ఇంతవరకు ఫెర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్ మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ సైడింగ్ అనేది ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రయోనిక్ డెవలప్మెంట్. ప్రెగ్నెన్సీ అలానే ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. సో వన్స్ ఈ ఇంప్లాంటేషన్ జరిగింది అంటే ఇట్ ఇండికేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. మనకి ప్రెగ్నెన్సీ అక్కడి నుంచి మొదలైనట్టు. సో ఈ ప్రెగ్నెన్సీ మొదలైన తర్వాత జరిగేది ఏంటంటే ఫస్ట్ జరిగేది ఏంటంటే ఒక టెంపరీ ఆర్గాన్ అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ టెంపరీ ఆర్గాన్ మనము ప్లసెంటా అంటాం. ఈ ప్లసెంటా అనేది ఇంపార్టెంట్. అంటే ఈ ఫీటస్ డెవలప్మెంట్ మొత్తానికి కూడా న్యూట్రియంట్స్ని సప్లై చేసేది ఈ ప్లసెంటానే. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ a temporary organ forms. సో ఇది టెంపరీ ఎందుకన్నామంటే వన్స్ డెలివరీ అయిన తర్వాత బేబీ బయటకు వచ్చిన తర్వాత ఈ ప్లసెంటా కూడా బయటకు వస్తుంది. సో అది దాన్ని మనం డిస్పోజ్ చేస్తాం. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏ టెంపరీ ఆర్గాన్ ఫార్మ్స్ ఇన్ యూటరస్ called placenta.
అయితే ఈ ప్లసెంటా యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ఒక డయాగ్రామ్ వేసుకుందాం, రఫ్ డయాగ్రామ్ ఇది. సపోజ్ ఇది మనము గర్భాశయం అనుకుంటే, చూడండి సర్కిల్లా వేస్తాను సింపుల్గా అర్థం అవడం కోసం. ప్లసెంటా అనేది ఈ పైన ఇలా ఫామ్ అవుద్ది ఈ టైప్లో. సో ఇది ప్లసెంటా ఈ సైజులో ఉంటుంది. సపోజ్ మనం ఇక్కడ బేబీ లొకేషన్ ఇది అనుకుంటే, సో ఈ బేబీకి ఇలా ఒక అంబులికల్ కార్డ్ ఉంటుంది. ఈ ప్లసెంటా అనేది న్యూట్రియంట్స్ని సప్లై చేస్తుంటుంది బేబీకి. సో ఇప్పుడు మనం నేమ్స్ రాసుకుంటే, ఈ పైన ఉన్నది ప్లసెంటా, ఇది యూటరస్, సో ఇది బేబీ. ఇదంతా కూడా ఫ్లూయిడే. ఈ బేబీ అనేది కంప్లీట్గా ఫ్లూయిడ్ లోపలే ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ని ఏమంటామంటే యామ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటాం. ఈ ఫ్లూయిడ్ లోపలనే బేబీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సో మనకి ప్రెగ్నెన్సీ టైంలోనే ఫామ్ అవుద్ది ఈ ప్లసెంటా అనేది. ఇది టెంపరీ ఆర్గన్ అన్నాం, ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ దీన్ని కూడా మనం బయటికి తీసేస్తాం. అయితే ఈ ప్లసెంటా చేసే మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ప్లసెంటా ప్రొవైడ్స్ ఆక్సిజన్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ప్లసెంటా ప్రొవైడ్స్ ఆక్సిజన్, అలానే న్యూట్రియంట్స్, అలానే ఈ వేస్ట్ డిస్పోజల్ కూడాను. బేబీ దగ్గర నుంచి జనరేట్ అవుతున్న వేస్ట్ కూడా ఈ ప్లసెంటానే రిమూవ్ చేస్తుంది. రిమూవ్ వేస్ట్, అలానే జనరేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్, రిమూవ్ వేస్ట్ అండ్ CO2 ఫ్రమ్ బేబీ. సో ఇది బేబీకి ఎలా కనెక్ట్ అయి ఉంటుందంటే, చూడండి ఇది కార్డు, ఇది కూడా పేరు రాసుకోండి. ఇది అంబిలికల్ కార్డ్, UMBILICA, అంబిలికల్ కార్డ్. సో నెక్స్ట్ పాయింట్, ప్లసెంటా కనెక్టెడ్ టు బేబీ, connected to baby through umbilical cord. సో వన్స్ ఈ ఫీటస్ అనేది ఫామ్ అయిన తర్వాత, మనం ఇంతకుముందు చెప్పాం, ఇప్పుడు ఈ బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయిన తర్వాత ఇంప్లాంటేషన్ జరుగుతుంది. ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత ఆ లోపల ఉన్న సెల్స్ అనేవి, ఇవన్నీ కూడా ఏంటి, స్టార్టింగ్ సెల్స్. ఇవి ఏ సెల్స్ కిందైనా కన్వర్ట్ అవ్వగలవు. అలా కన్వర్ట్ అవ్వడం మనం డిఫరెన్షియేషన్ అంటాం. సో ఈ ఎంబ్రియో సెల్స్ అన్నీ కూడా ఎనీ టైప్ ఆఫ్ సెల్ కింద కన్వర్ట్ అవ్వగలవు. సో అలా స్టార్టింగ్లో గ్రాడ్యువల్గా డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ ఎంబ్రియో సెల్సే డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్గా అవి డిఫరెన్షియేట్ అవుతుంటాయి. సో ఆ పాయింట్ రాసుకోండి. ఎంబ్రియో సెల్స్ start differentiate into all type of tissues and organs. So for, like example kondaddam, like nerve cells అలాగే blood cells అలానే మజిల్, బోన్ ఎట్సెట్రా.
మజిల్, బోన్ ఎట్సెట్రా. సో ఇలా అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ కింద ఈ స్టార్టింగ్లో ఫామ్ అయిన సెల్స్ అనేవి డిఫరెన్షియేట్ అవుతూ ఉంటాయి. సుమారుగా సెకండ్ మంత్ వచ్చేసరికి ఏంటంటే ఈ లిమ్స్ మనకి కాళ్ళు, చేతులు, అలాగే వేళ్ళు ఇవి ఫామ్ అవ్వడం అనేది కంప్లీట్ అవుతాయి బై ఎండ్ ఆఫ్ సెకండ్ మంత్. ఆ పాయింట్ రాద్దాం. బై ఎండ్ ఆఫ్ సెకండ్ మంత్, బై ఎండ్ ఆఫ్ సెకండ్ మంత్ fetus develops limbs. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. లిమ్స్ అంటే డిజిట్స్ అంటాం. డిజిట్స్ అంటే ఫింగర్స్, డిజిట్స్ బ్రాకెట్లో ఫింగర్స్, టాయ్స్, ఫింగర్స్ అండ్ టోస్. ఇవి ఎప్పుడంటే బై ఎండ్ ఆఫ్ సెకండ్ మంత్కి ఇవి ఫామ్ అవడం కంప్లీట్ అవుతాయి, డెవలప్ అవుతాయి. సో బై ఎండ్ ఆఫ్ థర్డ్ మంత్ అంటే ఒక ట్రైమెస్టర్ కంప్లీట్ అయినట్టు. సో బై ఎండ్ ఆఫ్ ఫస్ట్ ట్రైమెస్టర్ ఆల్మోస్ట్ మేజర్ ఆర్గన్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. సో బై ఎండ్ ఆఫ్ ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే 12 వారాలని. ఫస్ట్ ట్రైమెస్టర్ బ్రాకెట్లో 12 వీక్స్. మోస్ట్ మేజర్ ఆర్గాన్ సిస్టమ్స్ ఆర్ డెవలప్డ్. మోస్ట్ మేజర్ ఆర్గాన్ సిస్టమ్స్ ఆర్ డెవలప్డ్. సో ఇది 3 నెలల వరకు. వన్స్ 5 నెలలు వచ్చిందంటే సో బేబీ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి 5 నెలలు వచ్చేసరికి. అలాగే ఆ హెడ్ మీద హెయిర్ ఫామ్ అవడం ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఇప్పుడు 5 నెలలు వచ్చేసరికి. డ్యూరింగ్ ఫిఫ్త్ మంత్ ఫస్ట్ మూమెంట్స్ అంటే బేబీ కదలడం, ఫస్ట్ మూమెంట్స్, అలాగే హెయిర్ ఫామ్ అవడం అండ్ అపియరెన్స్ ఆఫ్ హెయిర్ ఆన్ హెడ్. ఇప్పుడు ఇది 5 నెలలు వచ్చేసరికి ఈ డెవలప్మెంట్స్, ఈ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇందులో రాస్తున్నాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది 5 నెలలు వచ్చేసరికి జరిగేది. సో 6th మంత్ వచ్చేసరికి ఏమవుద్దంటే చిన్న హెయిర్స్ బాడీ మొత్తం కూడా కవర్ అవుతుంది. బై ఎండ్ ఆఫ్ సెకండ్ ట్రైమెస్టర్ అంటే 6 నెల వచ్చేసరికి, 6వ నెల కంప్లీట్ అయ్యేసరికి బై ఎండ్ ఆఫ్ సెకండ్ ట్రైమెస్టర్, body is covered with fine hair. అలాగే ఈ ఐలిడ్స్ సపరేట్ అవడం, ఐలాసెస్ ఫామ్ అవడం ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు 6వ నెల అయిపోయేసరికి ఐలిడ్స్, separates, eyelashes formed. సో ఇది సెకండ్ ట్రైమెస్టర్ అయ్యేలోపు. సో ఫైనల్గా థర్డ్ ట్రైమెస్టర్ అంటే 9వ నెల. బై ఎండ్ ఆఫ్ 9 months, fetus is fully developed.
fetus is fully developed and ready for delivery. And ready for delivery. సో ఇది మనం ప్రెగ్నెన్సీ అలాగే ఈ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసింది. సెకండ్ మంత్ ఏం ఫామ్ అవుతాయి, థర్డ్ మంత్కి ఏమి, ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్, అలా నైన్త్ మంత్ వచ్చేసరికి కంప్లీట్గా ఫామ్ అవుతుంది. సో ఇది మనం డిస్కస్ చేసింది. సో నెక్స్ట్ పార్చురేషన్. పార్చురేషన్ అంటే డెలివరీ. PARTURITION పార్చురేషన్ అండ్ లాక్టేషన్. లాక్టేషన్ చూడండి, పార్చురేషన్ అన్న డెలివరీ అన్న సేమే. అది ఇంకో పేరు కూడా ఉంటుంది దీనికి, లేబర్ అన్న సేమ్. సో జనరల్గా యావరేజ్ డ్యూరేషన్ మనకి ఈ ప్రెగ్నెన్సీ మొత్తం కూడా 9 నెలలు సుమారుగా. సో ఈ పీరియడ్ మనం ఏమంటామంటే గెస్టేషన్ పీరియడ్ అంటాం. సో ఈ 9 months పీరియడ్ని, ఈ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ ఈ పీరియడ్ని మొత్తాన్ని కూడా గెస్టేషన్ పీరియడ్ అంటాం. సో యావరేజ్ డ్యూరేషన్ ఎంత అంటే యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఎంతంటే 9 months. ఈ ఎంటైర్ పీరియడ్, ఈ పీరియడ్ని ఏమంటామంటే ఈ 9 months పీరియడ్ని this period is called gestation period అంటాం. gestation period అంటాం. సో వన్స్ 9 months కంప్లీట్ అయిపోయిన తర్వాత నౌ బేబీ ఈజ్ రెడీ ఫర్ డెలివరీ. ఈ డెలివరీ ప్రాసెస్ని మనం ఏమంటామంటే పార్చురేషన్ అంటాం. ప్రాసెస్ ఆఫ్ డెలివరీ ఈజ్ కాల్డ్ పార్చురేషన్. దీనికి ఇంకో పేరు ఏంటంటే లేబర్ అంటాం. ప్రాసెస్ ఆఫ్ నెక్స్ట్ పాయింట్ ప్రాసెస్ ఆఫ్ డెలివరీ. ప్రాసెస్ ఆఫ్ డెలివరీ ఈజ్ కాల్డ్ పార్చురేషన్. ఆర్ లేబర్ అంటాం. LABOR లేబర్ అంటాం. అయితే ఈ డెలివరీ టైంలో ఏం జరుగుద్ది అంటే మెయిన్ పాయింట్ అనేది, ఈ డెలివరీ అవ్వాలంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఫెర్టిలైజేషన్ అవ్వాలి అంటే సెమెన్ అనేది, ఇప్పుడు ఈ వెజైనా దగ్గర రిలీజ్ అయిన సెమెన్ అనేది సన్నటి దారి ఉంటుంది సర్వెక్స్ అని. ఆ సర్వెక్స్ నుంచి పాస్ అయ్యి యూట్రస్లోకి రీచ్ అయ్యి ఫాలోపియన్ ట్యూబ్ దగ్గర మనకి ఎగ్ అనేది మీట్ అవుతుంది. ఇప్పుడు డెలివరీ టైంలో ఏంటంటే ఆ సర్వెక్స్ అనేది చాలా చిన్నటి దారి. అట్లాంటిది ఇప్పుడు అది డైలేట్ అవ్వాలి, ఎలాంగేట్ అవ్వాలి ఇప్పుడు బేబీ బయటికి రావాలంటే. సో ఈ డెలివరీ టైంలో జరిగేది ఏంటంటే మెయిన్ ఫస్ట్ది ఈ సర్వెక్స్ అనేది డైలేట్ అవుద్ది. అది డైలేట్ అవ్వడానికి ఏంటంటే ఈ హార్మోన్స్ అనేది డైలేట్ చేస్తుంది ఈ సర్వెక్స్ని. ఈ సర్వెక్స్ డైలేట్ అవ్వడం, అట్ ద సేమ్ టైం ఈ యూటరస్ అనేది, సపోజ్ మనం రఫ్ డయాగ్రామ్ వేసుకున్నట్టయితే చూడండి, ఈ వి షేప్లో ఉన్నది యూటరస్, ఇక్కడ చిన్న సన్నటి దారి ఉంటుందని చెప్పాము, అదే సర్వెక్స్. సో ఇది వజన. ఇది రఫ్ డయాగ్రామ్. దీన్ని మనం యూటరస్ అంటాం. ఇది యూటరస్. ఈ చిన్న దారిని ఏమంటామంటే సర్వెక్స్ అంటాం. ఇది ఈ బాటంలో ఉన్నది వజన. సో ఈ డెలివరీ టైంలో ఏమవుతుందంటే వన్స్ బేబీ లోపల ఉన్న తర్వాత, ఈ యూటరస్ లోపల ఉన్న తర్వాత, బేబీ యూటరస్ లోపల ఉన్న తర్వాత ఈ సర్వెక్స్ అనేది డైలేట్ అవుతుంది, ఇలా ఎలాంగేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం యూటరస్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. ఈ రెండు ఎట్ అ టైం జరుగుతుంటాయి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డ్యూ టు యూటరైన్ కాంట్రాక్షన్స్, డ్యూ టు యూటరైన్ కాంట్రాక్షన్స్ అలానే
సర్వెక్స్ అనేది డైలేట్ అవ్వడం, ఎలాంగేట్ అవ్వడం. సర్వెక్స్ డైలేషన్స్ baby will push through birth canal. చూడు, పుష్ త్రూ బర్త్ కెనాల్ అంటే ఇది మొత్తం ఈ పాత అంతా కూడా, ఈ సర్వెక్స్ ఈ వెజినా నుంచి బయటకు వచ్చే ఈ మార్గాన్ని మనం బర్త్ కెనాల్ అంటాం. సో అలా ఈ రెండు ఎట్ ఎ టైం జరగడం వల్ల బేబీ అనేది ఈ బర్త్ కెనాల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ని మనం పార్చురేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ సైడింగ్ లాక్టేషన్. లాక్టేషన్ అంటే ఈ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అయ్యే ఈ ప్రాసెస్ ఈ మమ్మరీ గ్లాండ్స్ నుంచి సెక్రీట్ అయ్యి మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని మనం లాక్టేషన్ అంటాం. సో ప్రాసెస్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ and secretion. Milk production and secretion from mammary gland. Mammary glands ante breast. Mammary gland is called lactation. సో వన్స్ బేబీ డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా మదర్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇస్తుంటారు ఇమీడియట్గా. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి ఫస్ట్ టైం మమ్మరీ గ్లాండ్స్ నుంచి వచ్చిన ఈ మిల్క్లో హై అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి మనకి. వాటితో పాటు యాంటీబాడీస్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల మనకి ఏంటంటే బేబీ అనేది ఈ బ్యాక్టీరియా వీటి నుంచి మనకి ప్రొటెక్ట్ అవుతుంది. సో అందుకే ఏంటంటే స్టార్టింగ్లో వచ్చిన ఈ మిల్క్ ఇది జనరల్గా ఏంటంటే 2 to 4 days ఉంటాయి ఆ టైప్ ఆఫ్ మిల్క్ అనేది. సో దాని తర్వాత అది గ్రాడ్యువల్గా నార్మల్ బ్రెస్ట్ మిల్క్గా కన్వర్ట్ అవుతుంది. సో స్టార్టింగ్లో ఒక 2 to 4 days వచ్చిన మదర్ మిల్క్ అనేది దాంట్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్, వాటితో పాటు యాంటీబాడీస్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల బేబీ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ టైం వచ్చిన ఈ బ్రెస్ట్ ఫీడ్ ఈ మిల్క్ని దీన్ని ఏమంటామంటే కొలెస్ట్రామ్ అంటాం. ఈ ఫస్ట్ సెక్రేషన్ ఈ మమ్మరీ గ్లాండ్ నుంచి వచ్చిన ఫస్ట్ సెక్రేషన్ బేబీకి ఇవ్వడాన్ని కొలెస్ట్రామ్ అంటాం. సో ఆ నేమ్ ఇంపార్టెంట్, కొలెస్ట్రామ్, COLOSTRUM, కొలెస్ట్రామ్. సో కొలెస్ట్రామ్ అంటే ఏంటంటే ఫస్ట్ సెక్రేషన్ ఫ్రమ్ మమ్మరీ గ్లాండ్. డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ సెక్రేషన్ ఫ్రమ్ మమ్మరీ గ్లాండ్ ఫెడ్ టు బేబీ, దాన్ని మనం కొలెస్ట్రామ్ అంటాం. సో దీంట్లో ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇట్ హ్యావ్ high amount of nutrients, comma antibodies ఇవి ఇంపార్టెంట్, antibodies and antioxidants. సో వీటి వల్ల ఏంటంటే బేబీ అనేది ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది బేబీకి ఈ ఫుడ్ వల్ల. జనరల్గా ఈ మిల్క్ అనేది 2 to 4 days ఉంటుంది. వితిన్ 2 to 4 days, నెక్స్ట్ పాయింట్, వితిన్ 2 to 4 days
వితిన్ 2 to 4 days దిస్ మిల్క్, అంటే స్టార్టింగ్లో వచ్చిన ఈ మిల్క్ అనేది దిస్ మిల్క్ చేంజెస్ టు నార్మల్ బ్రెస్ట్ మిల్క్, చేంజెస్ టు బ్రెస్ట్ మిల్క్, బ్రెస్ట్ మిల్క్. సో ఇది పాశ్చరేషన్ అండ్ లాక్టేషన్ గురించి. సో ఇంతవరకు మనకి ఈ మేజర్ టాపిక్స్, ఈ హ్యూమన్ రీప్రొడక్టివ్ సంబంధించిన టాపిక్స్ అని మనం కంప్లీట్ చేసాం. సో ఇందులో అగైన్ చిన్న టాపిక్స్ కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ సైడింగ్ ఐవీఎఫ్, ఈ దీని మీద కూడా బిట్స్ ఎక్కువ అడుగుతుంటాడు. ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఇన్ విట్రో అంటే గ్లాస్ అని, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఒక ట్యూబ్లో మనం ఫెర్టిలైజ్ చేయడం, లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం సింపుల్గా అయితే. ఇది హెడ్డింగ్. ఐవీఎఫ్ అంటే బ్రాకెట్లో టెస్ట్ ట్యూబ్ బేబీ. సో ఈ ఐవీఎఫ్ అంటే ఏంటంటే జనరల్గా కొంతమంది కపుల్స్ ఏంటంటే నేచురల్గా కన్సీవ్ అవ్వలేరు, కొన్ని డిఫికల్టీస్ ఉండడం వల్ల. మనం చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేల్లో తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా కానీ ఫెర్టిలైజ్ అవ్వదు, లేదా స్పెర్మ్ కౌంట్ బాగుండి క్వాలిటీ స్పెర్మ్ లేకపోయినా కానీ ఫెర్టిలైజ్ అవ్వవు. అదే ఫీమేల్స్లో అనుకోండి, ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ క్వాలిటీ లేకపోవడం, లేదా హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల కానీ, లేదా ఈ యూటరస్ వాల్ అనేది ఇది ప్రాపర్గా థిక్నెస్ లేకపోవడం, ఆ ఇన్నర్ థిక్నెస్ అనేది, అలా చాలా కారణాలు ఉంటాయి. సో వీటన్నిటి వల్ల కూడా మనకి ఈ ఫెర్టిలైజేషన్ అనేది అవ్వకపోవచ్చు. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే మనం ల్యాబొరేటరీలో మనం ఆ ఫెర్టిలైజ్ చేసి, ఆ ఫెర్టిలైజ్ అయిన ఆ జైగోట్ ఫామ్ అయిన తర్వాత సర్టెన్ నెంబర్ ఆఫ్ సెల్స్ అవి ఫామ్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంప్లాంటేషన్ మనం చేస్తాం. సో ఈ ఐవీఎఫ్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐవీఎఫ్స్ ఉంటాయి. మన ఏది ప్రాబ్లం, ఏది డెఫిషియన్సీ, దాన్ని బట్టి మనకి మెథడ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం డెఫినేషన్ రాద్దాం. సమ్ కపుల్స్ హ్యావ్ difficulty to conceive naturally. ఇప్పుడు కన్సీవ్ అవ్వడం అంటే ప్రెగ్నెంట్ అవ్వడం, కన్సీవ్ నేచురల్లీ. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఇన్ దట్ కేస్ ఎగ్ ఫ్రమ్ వైఫ్ లేదా డోనర్ ఉంటే డోనరు, ఒకవేళ మదర్ ఎగ్ క్వాలిటీగా ఆ క్వాలిటీ ప్రాబ్లం అనుకుంటే డోనర్ నుంచి కానీ, అలాగే అండ్ స్పెర్మ్ ఫ్రమ్ హస్బెండ్ లేదా డోనర్, ఒకవేళ డోనర్ నుంచి తీసుకోవాల్సి వస్తే డోనరు, ఆర్ కలెక్టెడ్ and induced to form zygote in the lab, to form zygote in the lab. ఇలా ల్యాబ్లో మనము అంటే మదర్ వూమ్లో కాకుండా బయట ల్యాబ్లో ఇలా ఫెర్టిలైజ్ అవ్వడాన్ని ఐవీఎఫ్ అంటాం. ఇన్ విట్రో, ఇక్కడ విట్రో అంటే ఆ టెస్ట్ ట్యూబ్ అనమాట. ఆ ట్యూబ్ లోపల ఇన్ విట్రో, ఆ ట్యూబ్లో ఫెర్టిలైజ్ చేయడాన్ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటాం. జనరల్గా ఏంటంటే వన్స్ ఇది ఫెర్టిలైజ్ అయిన 3 to 5 days తర్వాత, మనం ఇంతకుముందు చెప్పాము
సెల్స్ అనేవి ఒక 2 days లేదా ఒక 30 hours తర్వాత సుమారుగా ఒక 1 day తర్వాత టూ సెల్స్గా డివైడ్ అవుతాయి. ఆ డివైడ్ అయిన సెల్స్కి ఒక నేమ్ ఉంది, బ్లాస్టోమర్స్ అంటాం. ఆ డివైడ్ అయిన సెల్స్ని మనం బ్లాస్టోమర్స్ అంటాం. చూడండి ఇక్కడ మనం ఆ పేరు కూడా రాసుకోండి ఆ డయాగ్రామ్ దగ్గర. ఒకసారి ఆ డయాగ్రామ్ ఈ సెల్స్ ఉన్నాయి కదా, వీటిని బ్లాస్టోమర్స్ అంటాం. డివైడ్ అయిన వాటిని బ్లాస్టోమర్స్. సో అలా ఒక 3 to IVF జరిగిన 3 to 5 days తర్వాత ఆ ఫామ్ అయిన ఆ నెంబర్ ఆఫ్ సపోజ్ సుమారుగా ఒక 8 బ్లాస్టోమర్స్ 8 డాటర్ సెల్స్ ఫామ్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి కానీ మనము ఈ వైఫ్ ఫాలోపియన్ ట్యూబ్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదు కొన్నిసార్లు బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు ఈ బయట ఎక్స్టర్నల్గా వెయిట్ చేసి డైరెక్ట్గా యూటరస్ వాల్ మీద కూడా ఇంప్లాంట్ చేస్తారు. సో ఇలా బయట ఫెర్టిలైజేషన్ జరిగి మదర్లోకి అనేవి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది IVFలో జరిగే ప్రొసీజర్ ఇది. సో ఆ పాయింట్స్ కూడా రాసుకోండి. ఆఫ్టర్ 3 to 5 days ఆఫ్టర్ 3 to 5 days సో సుమారు ఈ 3 to 5 days మనం వెయిట్ చేసే టైంకి ఏమవుద్దంటే 8 బ్లాస్టోమర్స్ ఫామ్ అవుతాయి. 8 బ్లాస్టోమర్స్ అంటే డాటర్ సెల్స్. సో ఇలా ఫామ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్డ్ టు వైఫ్ ఫాలోపియన్ ట్యూబ్. ఇప్పుడు మనం యూటరస్కి పంపించాం, ఎందుకంటే యూటరస్కి అంటే బ్లాస్టోసిస్ట్ స్టేజ్లోనే యూటరస్లో ఇంప్లాంట్ అవ్వగలదు. లేదు ఇఫ్ ఇదే ట్రాన్స్ఫరు ఈ 3 to 5 days కాకుండా కొంచెం 5th day దాటినంత వరకు మనం వెయిట్ చేసామనుకోండి, అప్పటికి అది బ్లాస్టోసిస్ట్ స్టేజ్ రీచ్ అవుద్ది. ఇఫ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ స్టేజ్ అంటే 32 సెల్స్ ఫామ్ అయిన తర్వాత మనకి బ్లాస్టోసిస్టే ఉంటుంది. సో మరి ఒక 100+ సెల్స్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ యూటరస్ వాల్ మీద ఇంప్లాంట్ చేయొచ్చు. ఇఫ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ it will transfer to uterus. సో ఇది IVF ప్రొసీజర్. అయితే కొన్నిసార్లు ఈవెన్ ఈ ఇంప్లాంటేషన్ ఈ స్టేజ్ దగ్గర కూడా ఆ మదర్ సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, సపోజ్ యూటరస్ ప్రాబ్లం ఏదో ఉంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే వేరే అదర్ ఉమెన్ మనం క్యారీ చేయమని చెప్తాం. సో అట్లాంటి ఉమెన్స్ని ఏమంటాం సరగోసి మదర్ అంటాం, సరగోసి అంటాం. అంటే యూటరస్లో మళ్ళీ ప్రాబ్లం ఉంటే ఇఫ్ ఆ పాయింట్ కూడా రాసుకోండి. ఇఫ్ uterus of wife is problem, అంటే సమ్ రీజన్స్ వల్ల ఇంప్లాంటేషన్ జరగట్లేదు అనుకోండి, అట్లాంటి ప్రాబ్లం ఏదైనా వైఫ్కి ఉంటే సో అట్లాంటప్పుడు ఏంటంటే అనదర్ ఉమెన్ క్యారీ చేయొచ్చు. అనదర్ woman can carry. అట్లాంటి వాళ్ళని ఏమంటారు అంటే సరోగసీ మదర్ అంటాం. ఈ పద్ధతిని సరోగసీ అంటాం. సరోగసీ మదర్, ఆ క్యారీ చేసే ఆమెని సరోగసీ మదర్ అంటాం. చూడండి రీసెంట్గా ఇట్లాంటి ఒక కేసు వచ్చింది హైదరాబాద్లో. ఏంటి, ఈ సరోగసీ వల్ల ఒక కపుల్ ఏమో ఒక IVF క్లినిక్లో ఒక బేబీని తీసుకున్నారు. అయితే ఆ బేబీకి తర్వాత వాళ్ళకి
మరి డౌట్ వచ్చిందో లేకపోతే ఎలానో మరి మొత్తానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. మన సరగసి అంటే ఏంటి మీనింగు, ఇద్దరు స్పెర్మ్ కానీ లేదా ఎగ్ కానీ ఎవరో ఒకరు వీళ్ళది ఉంటుంది, వీళ్ళ డిఎన్ఏ ఉంటుంది. ఇద్దరు ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరో ఒక డిఎన్ఏ ఉంటుంది. లేదంటే ఇద్దరిది ఓకే అనుకున్నప్పుడు వీళ్ళ డిఎన్ఏ మ్యాచ్ అవ్వాలి. సో అట్లా సరగసి వాళ్ళు తీసుకున్న వీళ్ళ బిడ్డకి డిఎన్ఏ మ్యాచ్ అవ్వడం వల్ల వాళ్ళకి కేసు పెట్టారు. సో అలా సరగసి అంటే వేరే వాళ్ళ పేరెంట్స్ కాకుండా అదర్ ఉమెన్ అనే ఆమె క్యారీ చేస్తుంది ప్రెగ్నెన్సీ అనేది, ఆ బేబీని. దాన్ని మనం సరగసి అంటాం. అయితే ఇక్కడ ఈ ఐవీఎఫ్లో కూడా ఒక చిన్న పాయింట్ ఇక్కడ రాసుకోండి. ఐవీఎఫ్ మనకి ఐవీఎఫ్ ప్రొసీజర్ చేయాలంటే కూడా ముందు కొన్ని మంత్స్ కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని రకాల హార్మోనల్ ఇంజెక్షన్స్ వాళ్ళు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ మదర్ నుంచి ఎగ్ని తీయాలి. మనకి జనరల్గా ఈ ఎగ్ అనేది ఈ ఫాలికల్ లోపల డెవలప్ అవుతూ ఉంటుంది. సో అది డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, మనకి ఇది పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇలా వీళ్ళు ఎఫ్ఎస్హెచ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఆ డోస్ అనేది ఎక్కువ ఇస్తారు. అట్లాంటప్పుడు మోర్ దాన్ 1 ఎగ్ అనేది మెచ్యూర్ అవుతుంది, డెవలప్ అవుతుంది. సో అలా ఒక మల్టిపుల్ ఎగ్స్ని వీళ్ళు తీసుకొని ల్యాబొరేటరీలో మళ్ళీ ఈ స్పెర్మ్ని ఎగ్ని కనెక్ట్ చేస్తారు. సో అలా జనరల్గా ఐవీఎఫ్కి ముందు ఏంటంటే ఈ ఎఫ్ఎస్హెచ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ హార్మోన్ అనేది ఎక్కువ క్వాంటిటీ రిలీజ్ అయినప్పుడు మోర్ దెన్ 1 ఎగ్ అనేది అప్పుడు మెచ్యూర్ అవుతుంది, మోర్ దెన్ 1 ఎగ్ అనేది డెవలప్ అవుతుంది. సో అలా 2-3 ఎగ్స్ ఉంటే ఆ 2-3 ఎగ్స్ని బయట తీస్తారు. ఏంటిది బిఫోర్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ మెడికేషన్ అనేది కొద్ది రోజులు వాడాలి, కొన్ని మంత్స్ వాడాలి. వన్స్ ఐవీఎఫ్ అయిపోయిన తర్వాత కూడాను ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అనేది నిలబడాలి అంటే మెయిన్గా మనకు 2 రకాల హార్మోన్స్ హై లెవెల్లో అవి రిలీజ్ అవుతూ ఉండాలి. అలా అయితేనే ఆ ప్రెగ్నెన్సీ అనేది నిలుస్తుంది. అంటే ఏంటి, ఈ మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది మళ్ళీ కంటిన్యూ అవ్వదు. సో ఆ హార్మోన్స్ ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. ఈ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. ఇప్పుడు ఆ యూట్రస్ వాల్ ఆ థిక్నెస్ అవన్నీ ఆ వాల్ మెయింటైన్ అవ్వాలి అంటే ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది ఎక్కువ హై లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉండాలి. సో అందుకే మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో ఈ 2 హార్మోన్స్ కూడా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. త్రూఅవుట్ 9 మంత్స్ కూడా ఈ హార్మోనల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఐవీఎఫ్ ముందు ఏమో ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ మెడికేషను, తర్వాత ఈ టైప్ ఆఫ్ హార్మోన్స్ మెడికేషన్ కూడా ఇస్తుంటారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 1 టాపిక్ ఉంది మనకి ఈ చాప్టర్లో. లాస్ట్ టాపిక్ బర్త్ కంట్రోల్. బ్రాకెట్లో కాంట్రాసెప్టివ్ అంటే బర్త్ కంట్రోల్ అని. బర్త్ కంట్రోల్ మెథడ్స్. సో మనకి చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది నేచురల్ మెథడ్స్, నేచురల్ ఆర్ ట్రెడిషనల్ మెథడ్స్. ట్రెడిషనల్ మెథడ్స్. సో నేచురల్ మెథడ్ ఏంటంటే బర్త్ కంట్రోల్ అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం. సో నేచురల్ మెథడ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఉందో, ఈ మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ డే అవుద్ది. సో అక్కడి నుంచి 10th నుంచి 17th డే ఈ మధ్యలో ఎప్పుడైనా ఓవలేషన్ జరగవచ్చు, ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. సో ఆ టైంలో మనం ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేస్తే మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఫస్ట్ది నేచురల్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ అవాయిడ్ సెక్స్ ఎప్పుడు బిట్వీన్ 10th 17th డే ఈ మధ్యలో
మీట్ అవ్వకూడదు. 17th డే ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్. సో ఇది నేచురల్గా మనం అవాయిడ్ చేయొచ్చు ప్రెగ్నెన్సీని అనేది. అలాగే ఇంకోటి మెథడ్ ఉంది, బట్ ఇది 100% యాక్యురేట్ కాదు. బట్ ఇంకో మెథడ్ ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ మనకి స్పెర్మ్ అనేది ఎజాక్యువేట్ అవుతున్న టైంలో బయటకు తీసేసినా కానీ ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో ఆ పాయింట్ టేక్ అవుట్ penis just before ejaculation. ఆ స్పెర్మ్ బయటకు వస్తున్నప్పుడు మనం అది బయట తీసేసినా కానీ మనం ఇలా కూడా అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనకి డెలివరీ అయిపోయిన తర్వాత 6 months వరకు కూడా అగైన్ ప్రెగ్నెన్సీ అయ్యే పాసిబిలిటీ ఉండదు. సో ఆ టైంలో ఇంటర్ కోర్స్ కూడా సేఫ్, ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉండదు. సో 6 months ఆఫ్టర్ డెలివరీ బ్రాకెట్లో పార్చురేషన్ అంటారు. పార్చురేషన్. సో ఇవి 3 నేచురల్ మెథడ్స్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ అనేది బ్యారియర్ మెథడ్స్. బ్యారియర్ మెథడ్స్ అంటే అడ్డుకోవడం, ఈ స్పెర్మ్ని కానీ ఎగ్ని కానీ అడ్డుకోవడం. వీటిని అడ్డుకోవడానికి మెయిన్గా ఉన్న మెథడ్ ఏంటంటే యూజింగ్ కాండోమ్స్. ఈ కాండోమ్స్ కూడా మేల్స్కి సపరేట్గా ఉంటాయి, అలాగే ఫీమేల్స్కి సపరేట్గా ఉంటాయి. సో వీటిని యూజ్ చేయడం వల్ల కూడా మనం ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేయొచ్చు. సపోజ్ మనం ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది మేల్ కాండోమ్, ఇది ఫీమేల్ కాండోమ్. సో ఇవి యూజ్ చేయడం వల్ల కూడా మనం ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి డయాఫ్రమ్స్ వాడడం. చూడు, ఈ డయాఫ్రమ్స్ అనేది ఈ ఫీమేల్స్ వాడతారు. ఈ డయాఫ్రమ్స్ ఎక్కడంటే ప్లేస్ చేస్తారంటే త్రూ వజినా ఆ సర్వెక్స్ ఎంట్రన్స్ దగ్గర ఇది మనం పెడితే ఈ స్పెర్మ్ అనేది సర్వెక్స్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే ఈ సర్వికల్ క్యాప్ సేమ్, ఈ రెండు కూడా ఒకేలాగా మనం యూసేజ్. సర్వికల్ క్యాప్స్ ఇలా డయాఫ్రామ్స్ కానీ ఈ సర్వికల్ క్యాప్స్ వాడడం వల్ల కూడా మనం ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మెథడ్ అనేది ఐయుడి అంటే ఇంట్రాయూటరిన్ డివైజెస్. ఇవేంటంటే ఈ లోపల ఈ యూటరస్ లోపల మనం పెట్టే డివైజెస్. ఇవేంటంటే లాంగ్ టర్మ్లో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం కోసం వీటిని మనం వాడుతుంటారు. సో జనరల్గా మోస్ట్లీ వాడేది ఏంటంటే ఎగ్జాంపుల్ కాపర్ టీ అంటాం. కాపర్ టీ అంటే ఈ టీ షేప్లో ఉన్నదాన్ని త్రూ వజినా ఈ సర్వెక్స్ గుండా ఈ యూటరస్ లోపల మనకి డాక్టర్లు ప్లేస్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల సుమారుగా 5 to 7 years వరకు మనం బర్త్ కంట్రోల్ చేయొచ్చు, ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో కాపర్ టీ అంటాం, లేదా కాపర్ ఐయుడి అని కూడా అంటాం. దీనికి ఇంకో ఉన్న పేరు ఏంటంటే కాపర్ ఐయుడి. సో ఈ కాపర్ ట్యూబ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల ఈ యూటరస్ ఈ వాల్ అనేది ఫార్మేషన్ అనేది జరగదు. ఈ కాపర్ అయాన్స్ అవి రియాక్ట్ అయినప్పుడు మొత్తానికైతే అవి ఫామ్ చేయకుండా ఉంటుంది. ఈ లోపల వాల్ థిక్నెస్ అనేది పెరగకుండా ఉంటుంది. నెక్స్ట్ 4th one ఓరల్ పిల్స్. ఓరల్ అంటే నోటి ద్వారా తీసుకునే
ట్యాబ్లెట్లు, ఓరల్ పిల్స్. మనకి ఓరల్ పిల్స్ కూడా జనరల్గా ఏంటంటే వీటిలో హార్మోన్స్ని కంట్రోల్ చేసే పిల్స్ ఇవి. మనం ఇంత ముందే చెప్పాము, ఓవులేషన్ జరగాలి అంటే, ఇప్పుడు ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఓవులేషన్ జరగాలి అంటే స్టార్టింగ్లో మెన్స్ట్రుయేషన్ సైకిల్లో 14వ రోజు వరకు అనేది ఓవులేషన్ అనేది ఎగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో యూజ్ అయ్యే హార్మోన్స్ ఏంటంటే FSH, LH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటనైజింగ్ హార్మోన్. 14వ రోజు దాటిపోయిన తర్వాత ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఎక్కువ క్వాంటిటీలో. అంటే ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో ఎగ్ డెవలప్ అవ్వడం అనేది జరగదు. సో అందుకే ఈ ఓరల్ పిల్స్లో ఏంటంటే ఈ హార్మోన్స్ ఉంటాయి క్వాంటిటీ. ఈ ఓరల్ పిల్స్లో ఉండేది ఏంటంటే దే కంటైన్ హార్మోన్స్. అవి కూడా ఏ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. వీటి యొక్క క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో ఎగ్ అనేది డెవలప్ అవ్వదు. యూటరస్లో ఆ వాల్ థిక్నెస్ మెయింటైన్ అవ్వాలంటే ప్రొజెస్టెరాన్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. అంటే త్రూఅవుట్ 9 months కూడా ప్రొజెస్టెరాన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే ఇంకో ఎగ్ అనేది మళ్ళీ డెవలప్ అవ్వదు. ఓకే, అలాగే ఈ ట్యాబ్లెట్స్ కూడా ఎలా తీసుకోవాలంటే 21 days తీసుకుంటారు సుమారుగా. సపోజ్ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఒక 7 days ముందు, మెన్స్ట్రుయేషన్కి ముందు ఒక 3 రోజులు, తర్వాత ఒక 3 రోజులు, ఈ సుమారు ఒక 7 days గ్యాప్ ఇచ్చుకొని రిమైనింగ్ 21 days డైలీ తీసుకోవాలి ఈ పిల్స్ అనేవి. సో ఆ పాయింట్ రాసుకోండి. జనరల్లీ need to take for 21 days after gap of 7 days. ఈ 7 days గ్యాప్ కూడా ఆ మెన్స్ట్రుయేషన్ అరౌండ్ డేస్ ఇవన్నీ కూడా. సో వన్స్ ఈ 7 days అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ పిల్స్ తీసుకోవడం రిపీట్ చేయాలి. సో ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 7 days రిపీట్ అగైన్. సో ఇలా మనకి ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేద్దాం అనుకున్న అన్ని రోజులు కూడా ఈ ట్యాబ్లెట్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. సో వీటికి అంత సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువే ఉండవు. డాక్టర్స్ రికమెండేషన్తో మనం వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో నోట్ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. నోట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో వీక్లీ వన్స్ తీసుకునే ఒక ట్యాబ్లెట్, ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ లేని ట్యాబ్లెట్ ఒకటి మనం ప్రిపేర్ చేస్తాం. దాన్ని మనం సహేలి అంటాం. ఇది ఇంపార్టెంట్. ఇది వీక్లీ పిల్, ఇది వీక్లీ వన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. వరల్డ్ ఫస్ట్ అండ్ ఓన్లీ నాన్ స్టెరాయిడల్ కాంట్రాసెప్టివ్ పిల్ ఇదేంటంటే సహేలి. దీని పేరు ఇండియన్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసింది, సహేలి. సో ఇది ఏంటంటే వీక్లీ వన్స్ పిల్, బ్రాకెట్లో వీక్లీ వన్స్ పిల్ అంటాం దీన్ని. చూడండి, ఇది ఒకసారి SSC ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్, ఇది బిట్, ఇది సహేలి. ఈ వర్డ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ కాంట్రాసెప్టివ్ పిల్ పేరు సహేలి. ఒక నెక్స్ట్ మెథడ్, ఫిఫ్త్ది, ఇది కామన్గా అందరికీ తెలిసిన మెథడ్. ఇది సర్జికల్ మెథడ్. దీన్నే స్టెరిలైజేషన్ మెథడ్ అని కూడా అంటాం. స్టెరిలైజేషన్ మెథడ్ అంటాం. సో ఇందులో మేల్స్లో అయితే వ్యాసెక్టమీ అంటాము, ఫిమేల్స్ అయితే ట్యూబెక్టమీ అంటాం. సో వ్యాసెక్టమీ ఆపరేషన్ ఏంటంటే ఎవరికంటే వ్యాసెక్టమీ ఆపరేషన్
ఈ వ్యాసెక్టమీ ఆపరేషన్ అనేది మేల్స్లో చేసుకుంటారు. సో ఈ మేల్స్ ఏంటంటే మనకి టెస్టిస్ నుంచి ఒక ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్ని కట్ చేసి అది క్లోజ్ అగైన్ దాన్ని ఆ ఎండ్స్ అనేవి క్లోజ్ చేస్తారు. ఇదే వ్యాసెక్టమీ ఆపరేషన్. సో దానివల్ల ఏంటంటే స్పెర్మ్ రిలీజ్ అయినా కానీ ఈ స్పెర్మ్ అనేది ఈ పెనిస్ని రీచ్ అవ్వదు బయటకి ఎజాక్యులేట్ అవ్వాలంటే. సో ఇది వ్యాసెక్టమీ ఆపరేషన్ అంటే. జనరల్గా రైల్వేస్లో ఈ వ్యాసెక్టమీ ఆపరేషన్ చేసుకున్నా కానీ ట్యూబెక్టమీ ఆపరేషన్ ఫీమేల్స్ చేసుకున్నా కానీ వారం రోజులు లీవ్ ఇస్తారు. ఓకే, వ్యాసెక్టమీ అంటే ఈ వ్యాసెక్టమీ ఆపరేషన్ అనేది మేల్స్. సో మేల్స్లో వ్యాస్ డెఫరెన్స్ అనే ట్యూబ్ని వ్యాస్ డెఫరెన్స్ ట్యూబ్ని మనం కట్ చేస్తాం. ట్యూబ్ కట్. సో వ్యాస్ డెఫరెన్స్ అనే ట్యూబ్ ఈ టెస్టిస్ నుంచి ఉన్న ఈ ట్యూబ్ని మనం కట్ చేసి దాన్ని క్లోజ్ చేస్తారు. దానివల్ల స్పెర్మ్ అనేది బయటికి రాదు. నెక్స్ట్ ట్యూబెక్టమీ అనేది ఫీమేల్స్కి సంబంధించిన ఆపరేషన్. ఫీమేల్స్లో ఏంటంటే ఫాలోపియన్ ట్యూబ్ ఉంటుంది. ఈ ఓవరీస్ నుంచి ఎగ్ని తీసుకొచ్చే ట్యూబ్ ఫాలోపియన్ ట్యూబ్. ఆ ట్యూబ్ని మనం కట్ చేస్తాం. సో ఈ ట్యూబ్ని కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్ రిలీజ్ అయినా కానీ అది గర్భాశయాన్ని రీచ్ అవ్వలేదు, యూట్రస్ని రీచ్ అవ్వలేదు. సో ఇందులో ఏం చేస్తామంటే ఫాలోపియన్ ట్యూబ్ని కట్ చేస్తాం. ఫాలోపియన్ ట్యూబ్ కట్. సో ఇవి డిఫరెంట్ మెథడ్స్. బర్త్ కంట్రోల్ అన్న కాంట్రాసెప్టివ్ అన్న సేమే. ఇవి బర్త్ కంట్రోల్ మెథడ్స్. సో ఇవి కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న బిట్లు ఇవి. సో ఇంతవరకు మనం కంప్లీట్గా రీప్రొడక్టివ్ సిస్టంలో ఉన్న ప్రతి టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరమైన కంప్లీట్ చేసాం. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం జెనెటిక్స్ అనే టాపిక్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.